అయితే ఇచ్చా గారు ఒకటే అప్పట్లో ఉన్న పరిస్థితులను బట్టి నెహ్రూ గారు చేయడము, లేకపోతే వాళ్ళకి కనీసం తాగడానికి నీళ్లు మనం ఇవ్వడము, లేకపోతే ఇండియా పాకిస్తాన్ ఏదైతే విభజన జరిగిన తర్వాత చాలా సంఘటనలు జరిగినాయి. ఇదో నెహ్రూ గారు ఇది ఒక్క వాటర్ ఇచ్చిండు అనేది కాదు. ఇప్పుడు మొన్న నరేంద్ర మోదీ గారు నీళ్లు ఆపుతుండ్రు అనేది కానీ, లేకపోతే వాళ్ళ మీద ఆపరేషన్ సింధూర్ అనే రకంగా ఆ టార్గెట్ పెట్టి చేసిన దానికి ఎక్కడ కూడా మన కాంగ్రెస్ పార్టీ కానీ జనరల్గా భారతదేశంలో ఉన్న ఒక చిన్న తెలివి ఉన్న పిల్లోడి నుంచి పెద్దవారికి కూడా ఎవరికి అభ్యంతరం లేదు. కానీ మనం ఇచ్చిన టార్గెట్ ప్రకారం ఆలోచిస్తే మనము 29 స్థావరాలని మనం గుర్తించినప్పుడు 9ని మనం పేల్చేయడానికి అవకాశం ఉంది. ఆ మిగతా 20 కూడా పేల్చేయడానికి అవకాశం ఉండే, ఎందుకు పేల్చలేదు అనేది ఒక రకంగా. రెండోది, ఇప్పుడు ఇంతకుముందు పశుపతి గారు మాట్లాడుతూ ట్రంప్ చెప్పినట్టు ఎక్కడన్నా వీడియో ఉంది వీడియో, అది మళ్ళీ కావాలిస్తే మళ్ళీ చూడండి. ట్రంప్ ఆల్రెడీ మీడియాలో చెప్పిన తర్వాత ఒక 1 వీక్ 15 డేస్ ఒక 1 వీక్ 15 డేస్ తర్వాత మళ్ళీ ఆయన దాని మీద రివ్యూ ఇవ్వడం జరిగింది. అంతేగాని ఖచ్చితంగా ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ని సీజ్ ఫైర్ చేసినప్పుడు మటుకు ఖచ్చితంగా ట్రంప్ చెప్పింది ఆ వీడియోస్ ఉన్నాయి, లేవని కాదు. కాకపోతే ఇంకోటి, బీజేపీ ప్రభుత్వం మొత్తానికి టాపిక్ని డైవర్ట్ చేయడానికి అటు ఇందిరాగాంధీ గారిని కానీ లేకపోతే నెహ్రూని కానీ తీసుకురావడం, ఆఖరికి వస్తే సోనియా గాంధీ గారు ఎట్లా ఏడిసిండ్రు అంటే, ఒకవేళ నరేంద్ర మోదీ గారి ఇంట్లో కానీ లేకపోతే అమిత్ షా ఇంట్లో కానీ రాజీవ్ గాంధీ గారు చనిపోతే వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు ప్రియాంక గాంధీ మాట్లాడుతుంది, నిజంగా కూడా చాలా ఫీల్ అయింది. ఎందుకంటే మొక్కలు అయిపోయింది ఆయన. ఆ రోజు ఆయన చేసిన తప్పేం లేదు. పీస్ కీపింగ్ ఫోర్స్ పెట్టినందుకు వాళ్ళ ఎల్టీటీ అంత విధ్వంసం చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఈరోజు రాజీవ్ గాంధీ గారు అదే కంటిన్యూషన్ గట్ట ఉండి ఈరోజు దేశం ఈ పరిస్థితులు ఉండకపోతుండే. ఎందుకంటే అప్పట్లోనే అటల్ బిహారీ వాజ్పేయి గారికి హెల్త్ బాగా లేకపోతే ఆయన ఆపోజిషన్ లీడర్ ఉన్న రూలింగ్ గవర్నమెంట్లో తీసుకొని అమెరికాకి వెళ్ళి రాజీవ్ గాంధీ గారు తీసుకుపోయి ఆయనకు ట్రీట్మెంట్ చేయించుండు అంటే ఉద్దేశం చెడెక్కడ లేదు. కాకపోతే ఏమంటే ప్రతిదీ కూడా ఎక్కడన్నా తప్పు దొరుకుతుందా అని భూతద్దంలో పెట్టి బీజేపీ చూడడం తప్ప ఈ 11-12 సంవత్సరాలల్లో వాళ్ళు ఈరోజు చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. ఈరోజు గతంలో ప్రధానమంత్రులు ఎంత ఖర్చు పెట్టిండ్రో దాంట్లో 3 times 4 times ఈరోజు నరేంద్ర మోదీ గారు ఒక్కరే ఖర్చు పెట్టిండ్రు. అండ్ మోర్ ఎవర్ ఒక 3 to 5 ఇయర్స్లోనే ఒక 376 కోట్ల రూపాయలు కాలైన ఫ్లైట్ ఛార్జెస్ జరిగినని మొన్న కూడా రిపోర్ట్ రావడం జరిగింది. అంటే ఈ రకంగా ఇండియన్ ఆర్మీ గురించి మటుకు ఎక్కడ కూడా విజిత గారు ఎవ్వరు కూడా తప్పు పట్టింది లేదు. వాళ్ళు నిజంగా కూడా అలా చేసి వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి ఆ చలిలో కానీ ఆ ఎముకల కొలికే చలిలో, ఎందుకంటే గతంలో ఐ వెంట్ టు మౌంటైనరింగ్ పోయినప్పుడు అక్కడ ఆ చలి ఎట్లుంటుంది ఏంది అనేది తెలుసు. మొత్తం ఈ ఫింగర్స్ అన్నీ కూడా బ్లూయిష్ అయిపోతాయండి ఆ చలికి బ్లూయిష్ అయిపోతాయి. మనం ఎంత రబ్ చేసినా ఏం చేసినా అసలు కాదు. ఒక రకంగా వేడి టీ కానీ కాఫీ కానీ అక్కడికి మనం తాగితే ఈ మంచినీళ్ళు తాగినట్టు తాగేయచ్చు. ఎక్కడ కూడా మనం ఆ వేడి తాగుతున్నాం అనే ఫీలింగ్ కూడా మనకు ఉండదు. అంటే అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇండియన్ ఆర్మీ కానీ మనల్ని బార్డర్లో ఉండే వాళ్ళు అందరూ కూడా నిజంగా వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి ఇది ఉంది. ఇక పాలిటిక్స్ పరంగా ఆలోచిస్తే ఏ పొలిటీషియన్ అయినా అదర్ దెన్ పార్టీస్ పక్కన పెట్టేస్తే ఏ పార్టీ అయినా కూడా ఇంకొకటి ఏంటంటే ఇది ఇండియన్ ఆర్మీది రూల్స్ వేరున్నాయి, ఫ్రేమ్ ఉన్నది అనేది వాస్తవం, పశుపతి గారు చెప్పినారు. కానీ వాళ్ళని ఆపేది ఎవరు? మన లీడర్సే. ఇది అటు మోర్ ఎవర్ మేబీ పాస్ట్ లీడర్స్ ఇప్పటి లీడర్స్ ఎవరైనా సరే వీళ్ళ డైరెక్షన్ మీదనే వాళ్ళు ఆగాల్సి వస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా టార్గెట్ ఫిక్స్ చేసింది కూడా మీరు ఆపంటే ఆపాల్సింది. మనం ఎన్నో సినిమాలు చూడడం తర్వాత అదేదో సినిమా కదా, ఒక సినిమాలో 5 నిమిషాలు టైం ఇస్తే పాకిస్తాన్ని మొత్తానికి మేము ధ్వంసం చేస్తామని చెప్పి ఖడ్గం సినిమాలో అంటే ఆ మిలిటరీ జవాన్లు కానీ లేకపోతే ఆ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లు ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి ఆ కరేజ్ ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఫైర్ ఉంటుంది. ఆ తర్వాత అక్కడ కూడా మనం వెళ్ళినప్పుడు ఆ కాళ్ళు అండి సల్యూట్ చేసేది ఈ నొసల్ వరకు లేపుతారు కాళ్ళు మొత్తం వాగా బార్డర్. అంటే వాళ్ళకున్న ఫైర్ అక్కడ పోతే మనకు కూడా ఉక్రోషం వస్తుంది. మొత్తం ఇట్లా బ్లడ్ అంతా మరిగిపోతుంది, ఎక్కడికక్కడ వెంట్రుకలు నిలబడిపోతాయి మనకు. అంటే వాళ్ళ ఉండే హైట్కు మన వాళ్ళు ఉండే హైట్కు డిఫరెన్స్ ఉంటుంది. దాని మీద అట్లా అంటే ఇండియన్ ఆర్మీని మనం ఎప్పుడు కూడా ఎవరు ఏ పార్టీ అయినా ఎవరైనా తప్పుపట్టేది ఏం లేదు. వాళ్ళు అక్కడ ప్రాణాలు కోల్పోయినా సరే, వాళ్ళ ఫ్యామిలీస్కి ఇబ్బందులు అయినా సరే కానీ వాళ్ళు ఖచ్చితంగా అడికేం జరగరు. అటువంటి పరిస్థితి అటు పెళ్ళైనా వాళ్ళని తప్పు పట్టట్లేదు,
కానీ ఇక్కడ ఓన్లీ రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ అనవసరమైన ఆరోపణలు చేస్తుంది అని రాజకీయ లబ్ధి BJP నాయకుల ఏంది విష్ట గారు? ఇప్పుడు రాజకీయ లబ్ధి ఏం లేదు. ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ ప్రభుత్వం ఉంది, ఇంకా వాళ్ళకి టర్మ్ ఉంది నెక్స్ట్ ఎలక్షన్ వరకు, ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే వాళ్ళు చేసే తప్పులన్నీ ఎత్తి చూపడం. రెండోది, ఇప్పుడు ఇంతకుముందు నరసింహనాయుడు గారు కూడా ఒక మాట అన్నారు. నేను ఇందాకే అన్నాను, ఇది దేశ భద్రతకి దేశ రక్షణకి సంబంధించిన విషయం, చాలా సున్నితమైన విషయం. గతంలో ఇందాక పశుపతి గారు అన్నట్టు బాలాకోట్ మీద దాడి జరిగినప్పుడు, సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు కూడా ప్రూఫ్స్ ఏంటి, ఆధారాలు ఏంటి, ఎలా నమ్మాలి, ఇవన్నీ కూడా అడిగారు. ఇప్పుడు కూడా అదే ప్రాబ్లం. అంటే అప్పుడు సర్జికల్ స్ట్రైక్లో చాలా మటుకు ఇబ్బందులు ఉన్నాయి. అది అడిగిండ్రు, కానీ మొత్తానికి మన సీక్రెసీ చెప్పొద్దు అనే రకం కూడా దానికి కూడా కాంగ్రెస్ వాడు. కానీ అక్కడ ఏదైతే అప్పుడు జరిగినప్పుడు మటుకు కొన్ని అవకతవకలు జరిగినాయండి. అది వాంటెడ్లీ మన వాళ్ళు చెప్పిన దాంతో కూడా కొంచెం క్రియేటివిటీ ఇచ్చింది అనేది అప్పట్లో చాలా దుమారం ఎత్తింది. అది కాంగ్రెస్ పార్టీ చెప్పిందని ఒకటే కాదు. ఇప్పుడు ఇంకొకటి ఏమంటే, ఇప్పుడు మన నరసింహారావు గారు చెప్పింది, నేను మళ్ళీ అది పాయింట్, అసదుద్దీన్ గారు చెప్పిండ్రు గ్రేటు, ఇక్కడ మటుకు ఒకటే సీట్ ఉంటుంది, మేము చాలా విరుద్ధము, బయట పోతే నార్త్లో పోతే అంతా వాళ్ళు నిలబడతారు. మొత్తానికి అసదుద్దీన్ ఓవైసీ బీజేపీకి బి టీం. ఆల్రెడీ ఇక్కడికి వచ్చే వరకు ఒకటే సీట్ కు నిలబడతాడు. పోటీ పెట్టద్దు కదా. అక్కడ పోతే మొత్తం డివైడ్ ఏమవుతున్నాయి నరసింహనాయుడు గారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఓట్లే అక్కడ చీల్చి మీకు సపోర్ట్ చేస్తున్నాడు ఇండైరెక్ట్ గా. మైనారిటీ ఓట్లన్నీ కాంగ్రెస్ కు పడేటి, అసదుద్దీన్ ఓవైసీ అక్కడ నార్త్ లో మొత్తం నిలబడుతుండు కాబట్టి ఇక్కడ ఒక్క సీట్ నిలబడ్డాడు. అక్కడ ఆల్మోస్ట్ వాళ్ళు 60-70 సీట్ ఎట్లా నిలబడుతుండు మీ సపోర్ట్ లేకుండా? ఇది నరేంద్ర మోదీ గారు కానీ అమిత్ షా గారికి ఒప్పందం ముందే అది అవి జనరల్గా జరుగుతుంది. మొన్న అనుకుంటే ఎంఐఎం సీట్ అసలు ఓడిపోవాలా లెక్క ప్రకారం ఆలోచిస్తే, మాధవలత వచ్చిన టైంలో ఆమె ఉన్న ఫైర్ కానీ ఆమె బీజేపీ మొత్తం కనుక సపోర్ట్ చేస్తుంటే, బీజేపీ మొత్తం కనుక సపోర్ట్ చేస్తుంటే, ఎందుకంటే నేను మాధవలతకి నేను కూడా సపోర్ట్ చేస్తున్నా, కాదంటలేను. అక్కడ ఇప్పుడు రాజాసింగ్ గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది, ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి, వీళ్ళు ఇట్లా ఉన్నారు అంటే బీజేపీ పట్టించుకోతే. ఇప్పుడు ఒక లింగులుట్కు కలిసి రాజాసింగ్ నే పక్కన పెట్టి బీజేపీ మేమంతా దేశం కోసం ధర్మం కోసం అంటే, అది రాజాసింగ్ ఓపెన్ గా చెప్పడం జరుగుతుంది. అక్కడ ఈడ ఉన్నోళ్ళు మా వాళ్ళే, పాత వాళ్ళే, దొంగలు లీక్లు ఇచ్చేదంతా వాళ్ళే అనేది ఆయన ఓపెన్ చెప్పడం జరిగింది. అక్కడ ఆఖరికి వస్తే నేను లవ్ లెటర్ ఇచ్చేసిన, రాజీనామా చేసిన అని వెళ్ళిపోవడం జరిగింది. పరిస్థితులు అట్లా ఉంటాయండి. నరసింహనాయుడు గారు, ఈ పహల్గాం దాడి తర్వాత మోడీ సర్కార్, కేంద్ర ప్రభుత్వము ఆల్ పార్టీస్ మీటింగ్కే పిలిచింది. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, ఎలాంటి చర్యలకు పాల్పడ్డా కూడా మేమందరము సహకరిస్తాము అని చెప్పారు. కానీ నిన్న మోడీ గారు మాట్లాడుతూ ఈ విషయంలో, ఆపరేషన్ సింధూర్ విషయంలో భారతదేశం మొత్తం మద్దతు కూడగట్టుకోగలిగాం, దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ మద్దతే కూడగట్టుకోలేకపోయాము అని చెప్తున్నారు. అంటే అప్పుడు సపోర్ట్ చేశారు అని మీరే చెప్పారు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళ మద్దతు కూడగట్టుకోలేకపోయాము అని చెప్తున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే మనకు పహల్గాం ఇన్సిడెంట్ అయిందో వెంటనే కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించలేదు. అన్ని పార్టీలను కాన్ఫరెన్స్లోకి తీసుకొని ఏం చేద్దామనే దాని మీద సమాలోచనలు చేసి కాంగ్రెస్ను కూడా ఇన్వాల్వ్ చేసిన, కాంగ్రెస్ కూడా వచ్చారు ప్రతి మీటింగ్కు. రాహుల్ గాంధీ, ఖర్గే వీళ్ళు వచ్చారు.